నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఇచ్చిన పేదలకు ఇచ్చిన ఇళ్ళను కూడా నేను ఇచ్చిన ఇళ్ళనే ఆయన ప్రచారం కోసం నాకు రావాల్సిన క్రెడిబిలిటీ అంతా ఆయన తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు తప్పితే ఆయన కట్టించింది ఏం లేదు. ఇన్ని రోజుల నుంచి నేను ఇచ్చిన భూమిలోనే ఆయన ఇల్లు కట్టి నేను ఇల్లు కట్ట అని చెప్తున్నాడు అని చెప్పి అంటున్నాడు. నిజంగానే ఆయన టైంలో అంతమందికి ఇల్లు కట్టించాడు అంటారా? జగన్మోహన్ రెడ్డి అబద్ధాలకి అంత మిక్సింగ్ చేసి ఒక పిహెచ్డి తీసుకున్నాడు. అబద్ధాలని గోడ కట్టినట్టుగా ఆడటానికి గతం నుంచి చూస్తూనే ఉన్నారు. 2019 నుంచి 24 వరకు వాళ్ళ బాబాయ్ గొడ్ల ఫోటో కావచ్చు, దాన్ని హార్ట్ అటాక్ గా చిత్రీకరించడం కానీ, తర్వాత మళ్ళీ నారాసుర రక్త చరిత్ర అనే అది ఒకటి క్రియేట్ చేయడం కానీ, అక్కడ నుంచి వన్ బై వన్ రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తానే వచ్చారు. 2024 వరకు వాళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ కూడా టిట్కో ఇళ్ళు 70 నుంచి 80%, కొన్ని చోట్ల 100% పూర్తయిపోయింది. అవి ఇవ్వటం చేతకాక మరలా జగనన్న కాలనీలని ఎక్కడ శ్మశానాల పక్కనంపట మారుమూల ప్రాంతాల్లో చెరువుల దగ్గర తుప్పల దగ్గర పల్లాల్లో వర్షం వస్తే మోకాళ్ళలో ఈ లోతు నీళ్ళు వచ్చిన సందర్భాలు కూడా మనం చూసాం. అలాంటి చోట మనిషి అన్నవాడు ఉండటానికి, కాపురం చేసుకుని ఉండటానికి పనికిరాని చోట తీసుకెళ్లి వాళ్ళ కాసులు కక్కుర్తితో లక్షలాది కోట్ల రూపాయలు ధనదాహం తీర్చుకోవటానికి వాళ్ళు పనికిరాని భూములన్నింటినీ కూడా శ్మశానాల దగ్గర వాటి దగ్గర తీసుకొచ్చి పేదలకి సెంటు అని చెప్పి కొంతమందికి ఇచ్చారు. కొంతమందికి వాళ్ళ ఫోటోలు వేసుకుని ప్రచారం చేసుకుని వాళ్ళ పార్టీ గుర్తులు వేసుకుని కొంతమంది పట్టాలు ఇచ్చారు. ఈ రోజు కూడా కొంతమందికి ప్లాట్ ఎక్కడో కూడా చూపించని పరిస్థితి ఉంది. వాళ్ళంతా ఇప్పుడు మా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళంతా కూడా ఇవాళ జరుగుతున్న ఇలా జరిగింది ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే ఏం జరిగిందని అంటే మా దగ్గరికి వస్తే మేము సచివాలయంకి వెళ్ళండమ్మా, మీకు జరిగింది ఇలా ఏం జరిగిందో అడిగి చెప్పండి, మీ ప్లాట్ ఒరిజినల్గా ఉంటే అనౌన్స్ చేస్తారు, లేదనుకుంటే కొత్తగా అప్లికేషన్ పెట్టుకుని ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇస్తుంది మీకు ఇల్లు పెట్టుకోండి అని చెప్తున్నాం. అది పరిస్థితి ఉన్న పరిస్థితి. అతను అంతా బూటకు మాటలు జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. ఆయన ఇవ్వచ్చు వాళ్ళ పార్టీ వాళ్ళంతా కూడా ఆ పార్టీ పుట్టిందే అబద్ధాలు చెప్పి పుట్టిన పార్టీ అన్నాను. ఇక్కడ ఇంకో మాట కూడా వస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి చేత కట్టలేదు రాష్ట్రంలో, మేము ఉండగా లా అండ్ ఆర్డర్ చేస్తాం, మాకు ఇచ్చేయండి అధికారం అని చెప్పి మాట్లాడుతున్నారు కొంత నాయకులు. ఇంకో పక్కన అదే నాయకులు ఏమన్నా పక్క నిరసన తెలియజేయడానికి వెళ్ళినప్పుడు పోలీసులు అడ్డుకుంటే మా మీద దాడి చేశారని చెప్పి వాళ్ళ మీద ఎదురు దాడి చేయడానికి ఎలా చూస్తారు మీరు? సార్, లా అండ్ ఆర్డర్ 2019-24 మధ్యన అసలు ఎట్టా చేశాడో చూసాం. దానికి అభివర్ణాలు ఏముంది? సిబిఐ వారు వస్తే ఒక ఎంపీగా ఉండి అవినాష్ రెడ్డి వాళ్ళ అమ్మని ఎంక్వైరీకి పిలిచారు, రమ్మని తీసుకెళ్తాకు వస్తే అతను ఇన్నడ్డంగా సృష్టించాడు. ఒక హాస్పిటల్లో ఎవరో ఉంటే అక్కడ క్రియేట్ చేసి హాస్పిటల్లో కూడా వెళ్ళకోకుండా సిబిఐ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోకుండా దారుణంగా తిప్పి పంపితే 2 రోజులు 3 రోజులు గేట్ దగ్గర కూర్చుని తిప్పి పంపించిన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. సిబిఐ వారు కాకపోవచ్చు, వాళ్ళ రాష్ట్రంలో 2019-24 మధ్యన గంజాయి ఏర్లో పారించాడు. యువతనంతా నాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎంతమంది ఆడపిల్లలండి, ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనమని, ఎన్ని మిస్సింగ్ కేసులు ఉన్నాయి. ఈ రోజుకి మాకు తెలిసి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం అంతా ప్రక్షాళన చేస్తుంది. ఎన్డీఏ కూటమి ఎక్కడా మచ్చ లేకుండా, ఎక్కడా ఇది లేదు. వాళ్ళ గవర్నమెంట్లో 2019-24 మధ్యలో ఎన్ని అక్రమాలు జరిగినాయి, ఎంతమంది ఊతకోత పోసారు. ఏమంటే మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని ఏం చేశారండి? అమర్నాథ్ గౌడ్ ఒక బుడ్డోడండి, ముక్కుపచ్చని బిడ్డాడు, వాడు 10th క్లాస్ చదువుకునేవాడు. వాళ్ళ అక్కనే అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఏంటయ్యా మీరు చేసేది తప్పు అని చెప్పి అన్నందుకు వాడిని బలవంతంగా కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో వాడు బుక్స్ చింపి నోట్లో కుక్కి పెట్రోల్ పోసి బతికున్న వాడిని సజీవంగా దహనం చేశారు. అప్పుడు ఏమైంది లా అండ్ ఆర్డర్? అప్పుడు గుర్తురాలా? ఈ రోజునే వీళ్ళు చేసే అక్రమాలు సిట్టు మొత్తం బయట తీసుకొచ్చి లెక్కర కేసు అవ్వచ్చు, లడ్డూ కేసు అవ్వచ్చు, వీళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ బయట తీస్తుంటే ఇవాళ వాళ్ళకి లా అండ్ ఆర్డర్ గుర్తొస్తుంది. గత సందర్భాల్లో అదే జోగి రమేష్ నీకు కులం కూడెట్టిద్దా అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అమర్నాథ్ గౌడ్ చనిపోయినప్పుడు కుల సంఘాలు వచ్చి డిమాండ్ చేస్తుంటే ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి రాలా. ఈతను వెళ్ళి 4 రోడ్ల సెంటర్లో కుల సంఘాల నాయకులు దీన్ని న్యాయం చేయాలి, ఇలా జరిగిందని చెప్పి నిరసన తెలియజేస్తుంటే కుల సంఘాలను హెచ్చరించాడు. వెళ్ళి న్యాయం చేయకపోక నీకు గౌడు కులం అని వచ్చారు, కులం కూడెట్టిద్దా మీరు చేసే తప్పు అని చెప్పి వాళ్ళందరినీ దూషించి వాళ్ళందరూ తిరగబడితే పారిపోయాడు. అదే కాదు, ఒక వన సమారాధన 2017-18 గతంలో వన సమారాధనలో కూడా పాల్గొని ఆయన బహిరంగంగా కొన్ని వందలాది మంది ఉండగా గౌడు సంఘీయులో వన సమారాధన జరిగేటప్పుడు దానిలో కూడా కులం కూడిపెట్టిద్దా, నాకు ఈ రోజు నా పార్టీ నాకు ఇచ్చేసింది, ఇంత పెద్దోడిని అని చెప్పాడు. కానీ కులంతో నాకు పని లేదు, నా స్వయంకృతం ఎదిగానని చెప్పి బహిరంగంగా మాట్లాడాడు. ఆ వీడియోలు కూడా కావాలని తెప్పించి ఇస్తాను.
అంతే కులాన్ని అంటబట్టి ఈ రోజు ఆయన పేడ మేక వచ్చిందని చెప్పి ఆ అక్రమార్జనం ఎంతమంది పెడనలో గతంలో మంత్రిగా ఉండి ఎన్ని వేల ఎకరాలు భూ కబ్జా చేశాడు. ఎవరయ్యి? నీ కులప సంఘాలు కులపాలే కదా. గౌడాసియే కొన్ని వందల ఎకరాలు దోచుకున్నాడు. ఎంతమంది గౌడాసిని ఇబ్బంది పెట్టాడు, ఎంతమంది నాశనం చేశాడు పెడనలో. తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇసుక ఎంత తోలుకున్నావు, ఎంతమందిని ఇబ్బంది పెట్టావు. ఇవాళ నీ పేడ మీద వచ్చి కులాన్ని అడ్డం పెట్టుకోవాలి, పబ్బం గడుపుకోవాలని చెప్పి దొంగ నాటకాలు ఆడుతున్నాడు. అదేవిధంగా రాష్ట్రంలో అసలు లాండ్ ఆర్డర్ లేదు. మేము వస్తే లాండ్ ఆర్డర్ ఏదో 2029లో చూపిస్తాం. ఎవరైతే నాయకులు మనం హెరాస్ చేశారో లోకేష్తో సహా అందరినీ చంపేసే స్థాయికి తీసుకెళ్తాం, అరెస్ట్ చేస్తాం, జైల్లో పడేస్తాం, మీరు మాట కూడా మాట్లాడలేని పరిస్థితి తీసుకొస్తామని బెదిరిస్తున్నాడుగా జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు లాండ్ ఆర్డర్ అంటే అందరూ సిస్టమ్ ప్రకారం జరుగుతుంది. ఎవరికి వాళ్ళు భయభూతుల్లో వ్యక్తిగా ఉంటున్నారు. ఈళ్ళ వైసీపీ రాజ్యాంగంలో లాండ్ ఆర్డర్ అంటే ఎలా ఉంటుందంటే రప్ప నరుగుతామని కత్తురుచుకు తిరుగుతారు, గంజాయి బ్లేడ్ బ్యాచ్ని ఎంకరేజ్ చేయటం, ఎక్కడ చూసిన అరాచకాల అడ్డగోలు విధానంగా ఆక్రమించుకోవటాలు, దోపిడీ ఇవన్నీ చేయడానికి వీళ్ళు వాళ్ళ రాజ్యాంగం అమలుపరచుకోవడానికి వాళ్ళ లాండ్ ఆర్డర్ వాళ్ళు చేయడానికి వాళ్ళకి అనుకూలంగా చేసుకోవటానికి వాళ్ళ అక్రమార్జంగా చేసుకోవటానికి ఏంటి వాళ్ళకి ఎదురుగా ఎవరైనా మాట్లాడినా కూడా గత ప్రభుత్వంలో కూడా అక్రమ కేసులు పెట్టారు. గతంలో ఎంతో మందిని ఇబ్బంది పెట్టారు. నన్ను కూడా ఇబ్బంది పెట్టారు ఏదైనా ఒక మాట మాట్లాడినందుకు. ఇలాగే అందరిని కూడా ఛాలెంజించడానికి వాళ్ళ రాజ్యాంగం చేసుకోవడానికి వాళ్ళ చట్టాన్ని వాళ్ళ చట్టంలో మార్చుకోవడానికి చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి అయితే కాదు. 29 కాదండి, ఈ 11 సీట్లు కూడా వచ్చే 29కి 11 గారు రావు. ఆ ఒకటే వసద్దేమో, అది చూసుకోమనండి ముందు. ఎర్రచందనం అండి మన ఆంధ్రప్రదేశ్కు ఒక వరం అండి. పైన కొండ మీద వెంకన్న స్వామి ఉన్నాడు, కలియుగ దైవుడు. ఆ దేవుడి స్థితిలో ప్రకృతి ఈ రోజున మనం ఇలా సభిక్షంగా ఉన్నామంటే ఇవాళ ప్రకృతి అటవీ సంపద చెట్లు ఇవన్నీ ఉండమట్టి, అన్ని వనరులు ఉండమట్టి ఇవాళ ఇలా ఉన్నాయి. వీళ్ళు 2019 నుంచి 24 మధ్యన 1000 టన్నులు తరలిపోయిందో రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి. ఆ కడుపు మంటతో ఈ రోజునే పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం కక్కుతున్నారు. అంతే. పవన్ కళ్యాణ్ గారు అటవీ సంపదని ఎక్కడికి పోకూడదు, మన రాష్ట్ర అటవీ సంపద పోషించాలి, మనకే ఉపయోగపడేటట్టుగా మన దేశానికి ఉపయోగపడేట్టుగా చేయాలి, అక్రమార్జన చేతుల్లో పడకూడదు అనే విధంగా చేస్తున్నారు. అలా చేస్తూనే పెద్దిరెడ్డి కొన్ని వందల ఎకరాల అటవీ భూమిని ఆక్రమించి గెస్ట్ హౌస్లు కట్టుకుని పారి ఎవడమ్మ మొగుడు సొమ్మని చుట్టూత కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని ఎవడు వెళ్తా అక్కడ లేదు. అడుగుతాక మీడియా వారు కానీ పోలీసుల వారు కానీ ఇప్పుడు యంత్రాంగం ఉంది, అధికారులు వెళ్తా అక్కడ సర్వే చేయడం వెళ్తా కూడా లేదు. అక్కడ రౌడీలు మోహలను పెట్టి భయభ్రాంతం చేసి ఎవడెళ్ళినా అక్కడి నుంచి తిరిగి రాకుండా చంపేసే అంత ఇదిగా వాళ్ళు రెక్కి నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం చేస్తుందండి, కసరత్తు మొదలుపెట్టింది. తప్పకుండా ఎవడైతే తప్పు చేశాడో, ఎవడెవడ ఉన్నాయో, ఎవడెవడ అక్రమార్జనతో కట్టుకున్నారో అవన్నీ కూడా లాక్కొస్తారో, గవర్నమెంట్ సీజ్ చేస్తుంది అన్న నమ్మకం మాకుంది. గోమాత, ఆవు అంటే గోమాత సమానం. దున్నపోతు నుంచి ఎళ్ళు నెయ్యి తెస్తారు, వీళ్ళు తయారు చేస్తారు. అలా దున్నపోతు నుంచి ఎద్దుల నుంచి కూడా తీసి మేము నెయ్యి తెచ్చాము, ఆ నెయ్యి వాడామని చెప్పి సృష్టిస్తారు వీళ్ళు. అది ఇంకా బాగుంటుందని. ఏమంటే గోమాత ఎక్కడైనా కల్తీ చేస్తుందండి. మనకు గోమాత విషం తీసుకున్నా కూడా మనకు స్వచ్ఛమైన పాలు ఇచ్చి మన ప్రాణాలను కాపాడదు. అది జగమెరిగిన సత్యం. కావాలితే దానికి వెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేసుకోమనండి. గోమాతకి విషం ఇచ్చినా కూడా, విషం తాగినా కూడా మనకు రాదు, మనం ఆ పాలు తాగినా కూడా. అంత పవిత్రత గల తల్లి గోమాత. గోమాత మీద కూడా వాళ్ళకి అసలు దేవుడి మీద నమ్మకమే లేదు, విశ్వాసమే లేదు. లేక ఇట్లా పిచ్చ ప్రేరేపణ చేయటం, దొంగ అన్నట్టుగా చేయటం తప్ప వాళ్ళంతా డైవర్ట్ పాలిటిక్స్ అండి. ఇవాళ ఉన్నాయి అనేక కేసులు వాళ్ళ నాయకులు అందరి మీద చుట్టుముడుతున్నాయి. తప్పుకుని ప్రజల్లోకి ఎట్టాగు ఏదో వంక పెట్టుకుని వెళ్ళాలన్న ఉద్దేశంతో ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కానీ వాళ్ళు చేసింది ముమ్మాటికి తప్పే. ప్రజలందరూ కూడా వాళ్ళని బయటకు వస్తే కాండ్రి చుమ్మేసి చీపురులతో కొడతా సిద్ధంగా ఉన్నారు. సార్ లాండ్ ఆర్డర్ లేకపోతే రోడ్డు మీద తిరగలుగుతారా? ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. గతంలో ఎలా వచ్చాడు? అధికార పక్షంలో ఉన్నప్పుడు చెట్లన్నీ నరికేసేసి పరదాలు కట్టుకుని వచ్చేవాడు. ఇవాళ ఎలా వస్తున్నాడు? ధైర్యంగా రోడ్డు మీద ఎలా వస్తున్నాడు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లాండ్ ఆర్డర్ ఉమ్మట్టేగా ఆ పరదాలు లేకోకుండా, చెట్లు నరకోకుండా వచ్చి వెళ్తున్నాడు. ఎంత సేఫ్టీగా వెళ్తున్నాడు? ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈ చెప్పే అబద్ధాలని. ఎంత దొంగ మాటలు, అబద్ధం మాటలు జగన్మోహన్ రెడ్డి నోరిప్తే వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు మాట్లాడే అబద్ధాలు. లాండ్ ఆర్డర్ లేకపోతే క్షేమంగా ఇంటికి ఎలా వెళ్తాడు సార్? అతను గతంలో చేసినవన్నీ కూడా అంత ఎక్కడ పచ్చని చెట్టు కనపడిచ్చేవాడు కాదు. ఎక్కడ చూసినా పరదాలు కట్టుకుని వచ్చి వెళ్తామే. ఇవాళ ఆ పరిస్థితి ఉందా? శుభ్రంగా ఎవడు కాడు వస్తున్నాడు, వెళ్తున్నాడు ఫ్రీగా. ప్రతిపక్ష నాయకులు కూడా ఎవడు కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు, ఎవరు చేసుకోని రాజ్యాంగబద్ధంగా కల్పించిన దాని ప్రకారం వాళ్ళు చేసుకెళ్తారు. అంతేగాని మితిమీరి చేస్తే పోలీసుల మీద కూడా దాడి చేస్తున్నారు వాళ్ళు ప్రతిపక్ష నాయకులు. అది తప్పదు, దాన్ని ఖండించాలి. వాళ్ళు అధికారుల మీద తిరగబడితే వాళ్ళు ఊరుకోరు కదా. వాళ్ళకున్న దీని మీద దాని యాక్షన్ తీసుకుంటారు.
జగన్మోహన్ రెడ్డి మనిషి అయి పుడితే సిగ్గుకు తల ఉంచుకుని బహిరంగ వచ్చి నేను చేసిన తప్పు నా పాలనలో 2019 నుంచి 24 మధ్యన నా వల్ల కొన్ని కంపెనీలు ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయినాయి, దాని మూలాన పశ్చాత్తాపడిన ఈ రోజు నా తప్పు అయిపోయిందని ఒప్పుకోవాలి. అతను చేసిన తప్పుల వల్ల ఆంధ్రప్రదేశ్ నూతన నిర్మించుకోబోయే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో వచ్చిన పరిశ్రమలని ఎల్లగొట్టేశాడు. వెళ్ళిపోయిన పరిశ్రమలన్నీ కూడా ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోకేష్ గారు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మన రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వెళ్ళి ఎక్కడెక్కడ వనరులు ఉన్నాయి దేశం మొత్తంగా అన్ని దేశాలు తిరిగి మా రాష్ట్రానికి రాండి, మీకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం, మా రాష్ట్ర యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించండి, మీరు పారిశ్రామికవేత్తలుగా మీకు ఏం కావాలో మేము సపోర్ట్ చేస్తాం, రాయితీలు ఇస్తాం, మీ వల్ల మా రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి ప్రయత్నంలో అట్లా గూగుల్ డేటా కావచ్చు, గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, ఈ రోజున అంతర్జాతీయ సదస్సు కావచ్చు విశాఖపట్నంలో జరిగేది. కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాయి యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని చేసే ప్రయత్నం అది ముమ్మాడి సక్సెస్ అవుతుంది. అది దేశ ప్రజలందరికీ తెలుసు. ఈ తప్పుడు మాటలు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వర్గాన్ని చెప్పే మాటలు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు చేశారు, ఎవరు మంచి చేశారో, ఎవరు తప్పు చేశారో ప్రజలు నిశ్చిత గమనిస్తున్నారు. ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఈ రోజు కూడా, ఇప్పుడు వరకు కూడా ఎన్ని పరిశ్రమలు మనకి రాబోతున్నాయో వాటన్నిటి కూడా ఎంఓఏలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా మనం చెప్పుకునే మాటలు కాదండి, శాసనాలు. ఎంఓఏలు అనేది ఒక శాసనాలు, ఒప్పందాలు. ఇంత పకడ్బందీగా దేశం మొత్తం నలుమూలల నుంచి వస్తున్నారంటే అది ఒక నమ్మకం, ఒక దీని మీద జరుగుతుంది. ఏదో మాట అనుకుంటే రాలేదంటే ఎట్టా ఇది ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెడతామంటే సామాన్య విషయం కాదుగా. యువత కోసం ఎంతో అహర్నిశలు శ్రమిస్తున్న మా నాయకులు